కొత్తగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అనుకునే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. మొదటిసారి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు అర్హులైన కొత్త పౌరులు ఉపయోగించి ఫామ్ 6లో ఇందుకు సంబంధించిన డిక్లరేషన్ను తప్పనిసరి చేసింది. గతంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తమ తల్లిదండ్రుల లేదా తాతల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయా లేదా అనే వివరాలను ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఏ సెక్షన్ను పూర్తి చేయకుండా ఆన్లైన్లో ఫామ్ 6 ప్రక్రియ ముందుకు సాగదని, దరఖాస్తు సబ్మిట్ కాదని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఎన్నికల సంఘం పోర్టల్లో కొత్త ఆప్షన్లు ఏంటంటే, ఎన్నికల సంఘానికి చెందిన అధికారిక పోర్టల్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ ఫామ్ 6లో పార్ట్ జే, కే మధ్య ఈ కొత్త డిక్లరేషన్ను చేర్చారు. దీని ప్రకారం దరఖాస్తుదారులు 3 ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారుడి పేరు ఉందా? దరఖాస్తుదారుడి తల్లిదండ్రులు లేదా తాతల పేర్లు గత ఎస్ఐఆర్ జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు గత జాబితాలో ఎక్కడా లేవా? మొదటి 2 ఆప్షన్లను ఎంచుకునేవారు గతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్, ఓటర్ జాబితాలోని సీరియల్ నెంబర్ వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వివరాలు లేకపోతే 3వ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. అయితే ఈ 3వ ఆప్షన్ను ఎంచుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది పోర్టల్లో స్పష్టంగా చెప్పలేదు. గత ఏడాది జూన్లో బీహార్లో చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియలో ఈ నిబంధనను మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారు. ఈ విధానం వల్ల ఓటర్ల వివరాలను ఖచ్చితంగా మ్యాపింగ్ చేయొచ్చని, కొత్త ఓటర్లు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనలకు ఎలాంటి అధికారిక గెజెట్ సవరణ చేయకుండానే కేవలం పరిపాలనపరమైన ఆదేశాలతో ఆన్లైన్లో దీనిని తప్పనిసరి చేయడంపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియగా మిగిలిన రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ సవరణల వల్ల పెద్ద ఎత్తున బోగస్, డూప్లికేట్ ఓట్లు తొలగిపోతున్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ సభ్యుల పేర్లు పొరపాటున తొలగిపోతే ఆ ప్రభావం కొత్త దరఖాస్తుదారులపై పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.